రాష్ట్రాన్ని గుడిసెల్లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను నియోజకవర్గానికి 2,000 చొప్పున మొత్తం 20,000 ఇండ్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఇండ్లలో 60% గ్రామీణ ప్రాంతాలకు, 40% పట్టణ ప్రాంతాలకు కేటాయించగా ఇండ్లు లేని పేదలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. పెంకులు లేదా రేకులతో ఉండి ఇప్పటికే గోడలు నిర్మించుకున్న ఇండ్లపై స్లాబ్ వేసుకునేందుకు 2 లక్షల సాయాన్ని అందిస్తారు. గృహ నిర్మాణ శాఖ సర్వే ప్రకారం నల్గొండ జిల్లాలో 1891, సూర్యాపేట జిల్లాలో 3,045 చొప్పున మొత్తం 4,936 గుడిసెలను గుర్తించారు. ఈ లబ్ధిదారులతో పాటు ఇతర అర్హులెవరైనా ఉంటే ఎంపీడీఓల ద్వారా కొత్త ప్రతిపాదనలకు అవకాశం కల్పించారు. నేటి నుంచే గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నివాసాలను ప్రత్యక్షంగా సందర్శించి ఏఈలు, ఎంపీడీఓల నివేదికల ఆధారంగా అర్హతను నిర్ధారించి తుది జాబితాను రూపొందించనున్నారు. నల్గొండ పట్టణంలో గత 5 ఏళ్లుగా పంపిణీ కాకుండా పెండింగ్లో ఉన్న తొలి విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో దెబ్బతిన్న విద్యుత్ వైరింగ్, తలుపులు, కిటికీల రిపేర్లను పూర్తి చేసి వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో ఎంపికైన లబ్ధిదారులకే ఇండ్ల పంపిణీలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ కాలనీలో పార్కుల్లాంటి మౌలిక వసతులు కల్పిస్తేనే మహిళా స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కోసం దుకాణ సముదాయాల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికీ ఇండ్లు కేటాయించినప్పటికీ లబ్ధిదారులు అందులో చేరకపోతే మరో 2-3 నెలలు వేచి చూసి నిజమైన అర్హులు లేరని తేలితే ఆ కేటాయింపులను రద్దు చేసి ఇతర అర్హులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.